అందరికి శనార్థులు అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మీరు కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. ఇయ్యాల నేను చెప్పే సంగతి తిన్నారు అనుకో, మీరు మూతి మీద ఏలేసుకుంటారు. మీరు కూడా నా లెక్కని. ఎందుకు ఇట్లా అంటున్నారా అనుకుంటున్నారా? బతికున్నప్పుడు బుక్కెడు పువ్వు పెట్టలేని కొడుకులు తల్లిదండ్రి కాలమైనాక ఆస్తి కోసం కాళ్ళు కొట్టుకుంటూ ఉరుకుతొస్తారన్నమాట. అరే ఎందుకు ఇట్లా అంటున్నా అనుకుంటున్నారా? ఇగో యూపీ లక్నోలో ఓ తండ్రి పిల్లలకు పెళ్లి చేసి మంచిగా ఇడిచిండంట. బిడ్డలకు పెళ్లి చేసినట్లే నా కొడుకు కూడా మంచిగా ఉండాలని చెప్పి ఆ కొడుకు కూడా పెళ్లి చేసిండు. ఇక పెళ్లి చేసినాక కొడుకు కోడలు కలిసి తండ్రిని మంచిగా చూసుకోలేక బుక్కెడు బువ్వ పెట్టడానికి శాతగాక తండ్రితోటి జగడాలాడి తండ్రిని ఇంట్లోకించి దొబ్బిర్రంట. ఇక దొబ్బే వరకల్లా యాడిపోతాడు మా తండ్రి అని చెప్పి ఆ ముగ్గురు బిడ్డలు తెచ్చుకొని తండ్రిని సాపుకున్నారు. తండ్రికి నా శివరాకర్లా నా బిడ్డలు నన్ను చూసుకున్నారు కదా, నా బిడ్డలు పైలంగా ఉండాలని చెప్పి ఉన్న కాడి కాస్తంత ముగ్గురు బిడ్డల పేరు మీద రాసి ఇడిచిండు. ఇక నువ్వు కొడుకే మంచిగా చూసుకుని ఉంటే అదే ఆస్తి కొడుకు పేరు మీద రాస్తుండే కదా. ఇక బిడ్డలు చూసుకున్నారని చెప్పి బిడ్డల మీద రాసిండంట. ఇక తండ్రి కొన్ని దినాలైనాక పానం మంచిగా లేక జీవిడిచిండు. ఇక తండ్రి జీవిడిచిండు, ఎంతకైనా కర్మ చేయాల్సింది కొడుకే కదా అని చెప్పి అయ్య జీవిడిచిండు అని బిడ్డలంతా ఫోన్ చేసి చెప్పంగా ఆగమేగల మీ నా కొడుకు ఉరుకుతొస్తే అరే తండ్రి మీన పానం పోయినాక నన్న పానం వచ్చిందేమో అని అనుకున్నారంట. కానీ ఆ బాడివేగాడు ఎందుకు వచ్చిండంటే ఖాళీ ఆస్తి పేపర్ల మీద ఏళ్ళు ముద్రలు వేసిండంట. ఆ ముచ్చట చూసి అక్కడ ఉన్నోళ్ళంతా మూతి మీద ఏలేసుకొని విచిత్ర పోయినరు. అయినా గిసొంటి బాడివేగాళ్ళని చూసినప్పుడు కుత్కె మీద కాలు పెట్టి తొక్కి చంపాలనిపిస్తుంది. నీ పొట్ట మీద గుటంగా పిల్లలు ఉంటారు. రేపటి నాడు నీ తండ్రికి నువ్వు ఎట్లా చేసినావో నీ పిల్లలు కూడా నీకు అట్లా వేసి ఎట్లా అనిపిస్తుంది? ఈ ముచ్చట విన్నాక మీకు ఏమనిపిస్తున్నది అనేది నాకు కామెంట్ బాక్స్లలో చెప్పుర్రి. పోయి వస్తా.